అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ నిన్ను విడచి నా హృదయం పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా.
ఎటు పోదును? నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా, నాన్నా, నీ కుమార్తెను నేను. నాన్నా, నాన్నా, నీ కుమారుడను నేను. నీ కను పాపనై నేను నాన్నా, కను పాపనై నేను నాన్నా. నీ కను పాపనై నేను నాన్నా, కను పాపనై నేను నాన్నా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నాన్నా, ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నాన్నా, ఆటంకము తొలగించి ఆదరించినావు. నాన్నా, నీ కుమార్తెను నేను. నాన్నా, నాన్నా, నీ కుమారుడను నేను. నీ కను రూపునై నేను నాన్నా, ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా, ప్రతిరూపము నేను నాన్నా. तेरी आँखों की पुतली हूँ पापा, मैं आँखों की पुतली हूँ पापा. तेरी आँखों की पुतली हूँ पापा, तेरी आँखों की पुतली हूँ पापा. నీ ప్రతిరూపము నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. ప్రభుని స్వస్థపరిచేటువంటి దేవుడు. నీకు జీవితాన్ని ఆయన ఏం చేసేటటువంటి వాడు అంటే ప్రొలాంగ్ చేసేటువంటి వాడు. దీర్ఘాయువును ప్రభువు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు దీర్ఘాయువును కలిగి జీవిస్తావు. హల్లెలూయా. సంతోషం. దేవుడు ఒక్కొక్క దినాన్ని మనిషితో దయ అనే కిరీటం ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రొలాంగ్ చేస్తున్నాడు. మన మీద దయ. లేనిపోయిన పుకార్లు పుట్టిస్తారు. ఒకవేళ నేను చెప్తున్నాను, ఎవరైనా లేనిపోయిన పుకార్లు, లేనిపోయిన మాటలు, లేనిపోయిన వార్తలు పుట్టించావో జాగ్రత్త, నీకు భయంకరమైన శాపం చుట్టుకుంటుంది. అందుని బట్టి లేని మాటలు పుట్టించొద్దు. ఎవరో చెప్పారు,
ఎవరో చెప్పిన మాటలు అది నిజం అనుకుని నువ్వు దాన్ని ఫైనలైజేషన్కి వచ్చేద్దు. రెండు పార్టీస్ని తెలుసుకోవాలి నువ్వు. ఎప్పుడు నీ దగ్గరికి ఒక విషయం వచ్చినప్పుడు ఆ బోత్ పార్టీస్ యొక్క వ్యూస్ అండ్ బోత్ పార్టీస్ యొక్క ఆ ఇన్సైట్స్ని వినాలి. అప్పుడే ఒక జడ్జిమెంట్కి రావాలి. ఎవరో చెప్పేసరికి జడ్జిమెంట్కి వచ్చేసి నువ్వు కూడా చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. అది మంచి మనుషుల యొక్క పద్ధతి కాదు. లేని వార్తను పుట్టించొద్దు. అలా పుట్టించడం ద్వారా ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను నువ్వు కోసేస్తావు. నీ మీద కూడా లేని వార్తలు పుట్టించేటువంటి వారు ఉంటారు. నిజంగా ఏ నేరం చేయకపోయినా నేరస్తుడుగా నిలబెట్టేస్తారు. ఇంకా నువ్వు ఏం చేయాలో అర్థం కాదు. అంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోతావు. అందుని బట్టి చెప్తున్నాను. సో వీలైతే ఒక వ్యక్తికి మేలు చేయండి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క పరపతిని కానీ ఒక వ్యక్తి యొక్క పేరుని కానీ సాక్ష్యాన్ని పాడు చేద్దాం అనుకోవద్దు. అది నీకే చుట్టుకుంటుంది. అందుని బట్టి నీ జీవితంలో వీలైతే మేలు చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. వీలైతే ఒక మనిషికి ఉపకారిగా ఉండండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని అపకారం తలపడద్దు. ఒక వ్యక్తి పాడే పనులను కోరుకోవద్దు. అది నీకే చుట్టుకుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. కాబట్టి నా ప్రియదేవజనాగమా, మన జీవితంలో అపాయంలో ఉన్నప్పుడు దేవుణ్ణి కరుణించమని అడగాలి. హృదయం బద్దలైనప్పుడు ఏం చేయాలా? ప్రభువుని అడగాలి. ఒక సందర్భంలో హృదయం బద్దలైన స్థితి ఎంత బద్దలైపోద్దంటే ఎవరితో చెప్పుకోవాలా? ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి? ఎందుకు ఇలా జరిగిందంటే హృదయం బద్దలైన స్థితి. ఆ టైంలో నరమాత్రుడు నిన్ను ఏం చేయలేడు, ఆదరించలేడు. ఏ నరమాత్రురాలు నిన్ను ఆదరించలేడు. కానీ ప్రభువు మాత్రమే ఆదరించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదరణ మాత్రమే మిమ్మల్ని ఆదరిస్తుంది. గాయాన్ని చేసేటువంటి వాడు, గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. మేము సౌత్ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. డర్బన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాస్తవం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మా అన్నని నన్ను ఇంటికి పిలిచారు. పిలిచిన తర్వాత ఆమె వీల్ చైర్లో ఉన్నారండి. వీల్ చైర్లో ఉన్నారు. అప్పుడప్పుడు నడుస్తున్నారు కూడా. ఆమెకు ఒక టెర్రిబుల్ యాక్సిడెంట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అంటే బయట కంట్రీస్లో యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మన విజయవాడలో జరిగినట్టు ఉండవు. యాక్సిడెంట్ జరిగిందంటే చచ్చిపోవడం ఇంకా. ఎందుకంటే అంత స్పీడ్గా ఉంటాయి అవి. రోడ్డు మీద చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి యాక్సిడెంట్ ఎవరికైనా అయిపోయిందంటే ఇక్కడైతే బతికే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ వెస్ట్రన్ కంట్రీస్లో యాక్సిడెంట్ జరిగిందంటే మనిషి బతకడం చాలా కష్టం. ఆమెకు ఒక యాక్సిడెంట్, ఒక ట్రక్కు తన నుంచి వెళ్ళిపోయింది. కార్ అంతా పిప్పి అయిపోయింది. మనిషి అనుకున్నారు చచ్చిపోయింది అనుకున్నారు. కానీ ఆమె నిజంగా ఆ టైంలో ఉంది. వాస్తవానికి ఆమె దేవునికి సన్నిధిలోంచి దేవుని సేవకుడు వచ్చి చెప్పాడట, అమ్మా మరలా దేవునికి నీ జీవితాన్ని సమర్పించాలి. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి రా అంటే ఆమె వినలేదు. కానీ ఆ ఘోరం జరిగినప్పుడు ఆ మరణశయ్య మీద కృంగిన పరిస్థితుల్లో, హృదయం బద్దలైన స్థితిలో ఆమె ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించింది. అయ్యా ఇంకొక అవకాశాన్ని నాకు ఇవ్వండి అయ్యా. లార్డ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ఐ వాంట్ లీవ్ ఫర్ యూ. ఈ శాశ్వత జీవితం నీ కోసం జీవిస్తానయ్యా. వ్యర్థంగా లోకంలో నా జీవితాన్ని జీవించాను. వ్యర్థమైనటువంటి లోకాశలో బ్రతికాను. నాకు జరగాల్సినటువంటి శాస్తి జరిగింది. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా అని ఆ మరణపడక మీద భయంకరమైన గుండె పగిలిన పరిస్థితుల్లో ప్రార్థన చేసిందట. ఆ రాత్రి దేవుడు తన దర్శనం ఇచ్చాడు. దేవుడు తన హస్తాన్ని తన మీద చాపి ఆ రాత్రి దేవుడు తనకు జీవాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇట్స్ ఈ మిరాకిల్. అండ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో ఆ ప్లేస్లో ఆ యాక్సిడెంట్ గురించి అన్ని న్యూస్ పత్రికలు రాశారట. కానీ ఆమె సజీవ లెక్కలో ఉంది. వీల్ చైర్ మీద అయితే ఉంది. వీల్ చైర్లో ఉండి వాక్యం చెప్తుంది. ఆమె వీల్ చైర్లో ఉండి దేవుని కొరకు పనిచేస్తూ ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు నడిచేటువంటి కృపను కూడా ప్రభు ఇచ్చాడు. ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయండి. గాడ్ ఈస్ గివెన్ మీ సెకండ్ ఛాన్స్ పాస్టర్ గారు అని ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మట్టుకు మేము ఎంతగానో ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. కృంగిన స్థితిలో దేవుడు మనకు ఓదార్పును ఇచ్చేటువంటిది. అడుగుతున్నావా? భర్తమే అడుగుతున్నాడు, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని గుడ్డివాడు ఒక రోడ్డు మీద గట్టిగా కేకలేస్తున్నాడు ప్రభు వైపు తిరిగి. ఓ సన్ ఆఫ్ డేవిడ్, ఓ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, నీ కనికరాన్ని నాపై చూపయ్యా అని భర్తమే ఎప్పుడైతే దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నప్పుడు దేవుడు తన కనికరాన్ని ఎవరి మీద చూపాడు చెప్పండి? భర్తమే మీద చూపాడు. ఆ సందర్భం చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ చాలా ఇన్సైట్స్ అందులో దేవుడు రాయించి పెట్టాడు. ఊరుకోరా అని గుడ్డోడు అని అనేక మంది నా వ్యక్తిని గద్దించారట. ఊరుకోరా గుడ్డోడా, నీ మాట యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది అనుకున్నావా? ఎంతమంది ఉన్నారో చూసావా? నీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? నువ్వు అరిస్తే కనుక ప్రభు ఆరుస్తాడా, తీరుస్తాడా? నీ మాట ఏంట్రా, ఊరుకో. నువ్వు నీ జీవితం అంతే. నుదుటి మీద రాత్రులు ఎలాగ ఉన్నాయని గుడ్డోడుగా పుట్టావు, గుడ్డోడుగా సావాలంతే. ఆ ఊరుకో అన్నారట. కానీ వాళ్ళున్న పట్టుదల మాత్రం తగ్గట్లా. ప్రభువుని ఈ రోజు నా ప్రభువు నా నుంచి దాటిపోతే లైఫ్లో ప్రభువుని ఎప్పుడు కలుసుకోలేను నేను. అందుని బట్టి ప్రభు వస్తున్నాడు. ఆ టైంలో ఇంకా తన గొంతంతా ఎత్తి ప్రభువా దావీదు కుమారుడా యేసు కరుణించని బిగ్గరగా కేకలేసాడట.
దేవుని లేఖనం చెప్తుంది మామూలు కాకలు కాదు, అవి బిగ్గరగా కేకలు వేసినప్పుడు నిజంగా ఆ ప్రభు దగ్గరికి ఆ కేకలు వెళ్ళిని ఆ గుడ్డివాడిని నా దగ్గర తీసుకురమ్మన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వెంటనే తీసుకురా, రే గుడ్డివాడు నీ పంట పండిందిరా, నువ్వు ఎంత అదృష్టవంతుడు రా, ప్రభువే ఆ బత్తి మీద నా దగ్గర తీసుకురన్నాడు, నీ పంట పండింది ఈ రోజుతో నీకేంటి అద్భుతం అని చెప్పేటప్పటికి వెంటనే బట్టను పారవేసి దిగ్గును లేచి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. చెప్పండి, దిగ్గును లేచాడట. ప్రభు రమ్మనగానే ఎలా లేచాడు? వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ గాడ్, జస్ట్ టేక్ ఇట్ ఇస్ అ ప్రివిలేజ్. దాన్ని గొప్ప ఆధిక్యతగా భావించు. దైవజనుడు ఒక పని చెప్పాడా నీకు, అది గొప్ప ఆధిక్యతగా, దేవుడు నన్ను దీవించడానికి దైవజనుడు ప్రేరేపించి ఈ పని నాకు అప్పగించాడు అనేటువంటి భావన నీలో ఉంటే నువ్వు దీవించబడతావు. దిగ్గులు లేవాలా, దేవుని కార్యాల కోసం ఎలా లేవాలి? దిగ్గులు లేవాలి. టైం లేదనకూడదు. ఏంటి, ఒక సంఘ పెద్ద గారు ఉన్నారు, మార్నింగ్ చెప్పాను, మరలా చెప్తాను. సంఘ పెద్ద గారు ఎప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, టైం లేదు పాస్టర్ గారు, మా వ్యాపారం, మా ఇల్లు, మా బిడ్డలు, మా ఇల్లు, మా యొక్క పరిస్థితులు, ఎప్పుడు టైం లేదు అనేవాడు. ఏమంటే మీటింగ్స్ ఉన్నాయి, రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మీరు బలపడాలంటే టైం లేదు పాస్టర్ గారు, వ్యాపారం అనేవాడు. ఒకరోజు ఇటువంటి సంఘ పెద్దకు కళ వచ్చింది. ఆ కళలో ఈ వ్యక్తి ఏమయ్యాడు? పరమపదించాడు. ఏంటది పరమపదించడం అంటే అర్థం ఏంటి? టపా కట్టేశాడు, మరణించాడు. మరణించిన తర్వాత మెల్లగా ఆ ఫ్యూనరల్ కార్యక్రమాలను చేసేటప్పటికి ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నిత్యత్వానికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి అక్కడ పరలోకం ఉంది, కింద నరకం ఉంది. మరి సంఘ పెద్ద కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని బాగా విశ్వాసం. వెళ్ళేటప్పటికి రండి, లెట్ మీ ఎంటర్ ఇన్ అన్నాడట. అలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి లేదంటే ఇక్కడ గ్రంథాలు ఉంటాయి, జీవగ్రంథం అంటారు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేర్లే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అందులో బట్టి మీ పేరు చెప్పండి అన్నారు. చెప్పేసాడు ఇంటి పేరుతో పాటు. ముందు మామూలు పేరు చెప్పాడు. లేదండి అన్నారు. ఇంటి పేరుతో చూడండి అన్నాడట. ఇంటి పేరుతో చూసారు, లేదంట. ఆ తర్వాత చర్చి పేరు చెప్పాలా? జోసఫ్ క్రైస్ట్ టెంపుల్ అన్నారు. లేదండి. అదేంటి నా పేరు లేకపోవడం ఏంటి? స్థలంగా రిజిస్టర్లో ఏదన్నా కార్యక్రమం వచ్చిందే పాస్టర్ గారు ఫస్ట్ పేరు నాదే రాస్తారు, మరి ఇక్కడ జీవగ్రంథంలో నా పేరు లేకపోవడం ఏంటని గొడవ పెట్టేస్తున్నాడట. గొడవ పెట్టేస్తుంటే ప్రభు వారు చూశారంటే, ఏంటి ఆ గొడవ ఏంటని ఆయన వచ్చి, ఏం బాబు ఏంటి సమస్య? ఇదండి పేరు లేదంటున్నారండి. అసలు మనం మామూలుగా కాదు, ఇక్కడ విజయవాడలో మనమంటే భక్తి పరులు ఎవరు లేరు. వాస్తవానికి మారు మనసు లేదు ఈయనకి ఏమీ రక్షణ లేదు, కానీ సంఘ పెద్ద. సో ప్రభువారు దూత చెప్పిందంట ఆల్రెడీ, ఏమంటే రక్షణ పొందినటువంటి వారికి ఈ గ్రంథంలో చోటు లభిస్తుంది, ఈ గ్రంథంలో పేరు ఉంటుంది. మీరు రక్షణ పొందలేదు, బాప్తిసం మాత్రం తీసుకున్నారు కానీ రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, మీరు రక్షణ మీరు కాపాడుకోలేదు కాబట్టి పేరు లేదంటే ప్రభువారు వచ్చి అన్నారట, నేను సమాధానం చెప్తానులే అని చెప్పి అక్కడికి వచ్చి, బాబు నీ పేరు చాలాసార్లు రాద్దామని అనుకున్నాను జీవగ్రంథంలో, నాకు కూడా టైం లేదయ్యా అన్నాడట. ఏమన్నాడు? నీ పేరుని చాలా సందర్భాల్లో జీవగ్రంథంలో రాద్దాం అనుకున్నాను, నాకేమి లేదు. నువ్వే తెలివైనదాని అనుకుంటున్నావా? నువ్వే తెలివైనడు అనుకుంటున్నావా? టైం లేదని చెప్తే వదిలేస్తారు అనుకుంటున్నావా? దేవుడు కూడా అంటాడు రేపు పొద్దున్న, నిన్ను దీవించడానికి కూడా నాకు టైం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా అని అంటావే, దేవుడు అంటే టైం లేదయ్యా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వెంటనే అయ్యగారికి మెలకు వచ్చిందట. ఓహో, టైం లేదని ఎవరికి చెప్పకూడదు, టైం లేదని ఎవరికి చెప్పకూడదు, ఎవరికైనా చెప్పుకో, కానీ దేవునికి, దేవుని సేవకి టైం లేదని చెప్పొద్దు. రిడీమ్ చేయి టైంని. దేవుని పరిచర్య కొరకు దేవుడు నిన్ను ప్రాణంతో నిలబెట్టి, ఆయుష్తో నిలబెట్టి నిన్ను దీవిస్తున్నంటే, ప్రాణం ఇచ్చిన యేసయ్యకే టైం లేదంటే, టైం ఇచ్చిన దేవునికే టైం లేదంటే, టైం ఆపేస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? టైం ఇచ్చిన దేవునికే టైం లేదని చెప్పేటువంటి ధైర్యమా మనకి? మన జీవితంలో ఎప్పుడైతే కనికరం కొరకు ప్రభువుని అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా కనికరంతో మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. కుష్టు వ్యాధిగ్రస్తుని దేవుడు ముట్టాడు. మార్కు సువార్త 1:41 విధురాలు కుమారుని దేవుడు బ్రతికించాడు, కరుణ చూపించాడు. విధురాలు ఏడుస్తూ ఉంది, తన కుమారుడు చనిపోయిన ఏడుస్తున్న టైంలో జీసస్ మూవ్స్ విత్ కంపాషన్ అపాన్ దట్ సన్. ఆ కుమారుడి మీద దేవుడు తన కనికరాన్ని చూపించి ఆ కుమారుని లేవనెత్తాడు. నా ప్రదేశనాగమా, ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, దేవుడు నీ మీద కరుణ చూపేటువంటి సమయం ఇది. నువ్వు దేవుని అడుగు, ప్రభువా నా మీద కరుణ చూపించని అడుగు. కానీ ఆయన కృపా ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత ఏడ్చినా, కరుణించమని అడిగినా సరే ఆయన కరుణ నీ మీద రాదు. ఎందుకు? కృపాకాలంలోనే కృప విస్తరిస్తుంటే ఈ టైంలోనే ఆయన కృప నీ మీద దిగొస్తుంది. కానీ కృపాకాలం అయిన తదుపరి దేవాదేవుడు నీ మీద కృప చూపలేడు. లాజరు ధనవంతుడి స్టోరీ మనకు తెలుసు. బ్రతుకున్న టైంలో ధనవంతుడు ఏనాడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలా, దేవుని కొరకు జీవించిన ధనవంతుడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ లేని భక్తి వచ్చేసింది. ఎక్కడా? పాతాళంలో. అప్పుడు ప్రభువా నా తమ్ముళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు నేరుగా ఎక్కడికి వచ్చేస్తారు నాకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కొంతమంది దేవుని సేవకులను వాళ్ళ దగ్గరికి పంపించి
వాళ్ళకు సువార్త చెప్పించయ్యా, ఈ వేదన నేను భరించలేకపోతున్నాను, ఈ యొక్క మరణ వేదన నేను భరించలేకపోతున్నాను, ఈ పాతాళంలో ఈ వేదన నేను భరించలేకపోతున్నాను, అయ్యా లాజరును పంపించి అతని యొక్క చిటికిన వేలును నీటిలో ముంచి ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ని నా నాలుక మీద వేయించయ్యా, దాహం తట్టుకోలేకపోతున్నాను అని అడిగినప్పుడు ఎంత కరుణించమని అడిగాడు. కరుణించిందా? ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు కరుణించే సమయం ఉంది, దేవుడు నీపై కరుణించేటువంటి సమయం ఉంది. ఒకవేళ సమయం దాటిపోతే, కృపాకాలం దాటిపోతే ఆయన కరుణ నీ మీదకి దిగి రాదు. అర్థమవుతుందండి? దానికి ఏమున్నాయి చెప్పండి? కరుణకు కూడా కొంత టైం ఉంది. ఆ ద్వారాలు మూయబడినప్పుడు, రక్షణ ద్వారాలు మూయబడినప్పుడు, కృపా ద్వారాలు మూయబడినప్పుడు, ప్రేమ ద్వారాలు మూయబడినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సరే దేవుని యొక్క కరుణ నీ మీదకి రాదు. అందుని బట్టి ఇదే మిక్కిలి అనుకున్న సమయం, కరుణ ద్వారాలు తెరవబడినప్పుడే, కృపా ద్వారాలు తెరవబడినప్పుడే దానిలో ప్రవేశించు, దేవుని కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరించి పంపిస్తాడు. మీ కష్టకాలంలో, కృంగుదల్లో, గుండె పగిలిన స్థితిలో దేవుని ఆదరించి ఒక కార్యం, ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించి మిమ్మల్ని ఆనందభరితులుగా చేస్తాడు, మిమ్మల్ని అందరికీ నడిపిస్తాడు. చేయి పట్టి నడిపించేటువంటి దేవుడు, శిఖరం పై నిలబెట్టేటువంటి దేవుడు, ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ నడిపించేటువంటి దేవుడు ఈరోజు శ్రమలోనైనా నిన్ను విడువడాయన. కష్టాలు ఊబిలో ఉన్నా సరే, సుడిగుండా ఉన్నా సరే, దేవుడిని ఆదరించి నడిపించే అందరికి నన్ను తీర్చేటువంటి వాడు నీ ప్రభువైనటువంటి దేవుడు. ధైర్యం తెచ్చుకో. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రత్యేక సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పాటు మనం చేస్తున్నాము. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభావం మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణాన్ని జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు,
ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు టెంపుల్ మెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.